హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు ఎలా జరిగిందో. సో నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మనం అనుకున్నట్టే TP5కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ TP4 పైన గ్యాప్ అప్ అయిపోయింది. టూ మచ్ సెల్లర్స్ ఆర్ ప్రెజర్. సో ఆబ్వియస్లీ సెల్ చేశారు. TP4 ఈజ్ అది మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. TP4 ఈజ్ ద రెసిస్టెన్స్, TP5 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద బులిష్ మార్కెట్. ఓకే, జనరల్లీ ఎలా ఉంటుందంటే TP3 ఈజ్ ద రెసిస్టెన్స్, TP4 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, సో కొంచెం మార్కెట్ అనేది బులిష్ మోడ్లోకి రన్ అవుతున్నప్పుడు TP5 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ TP4 ఈజ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. సో మార్కెట్ అనేది టోటల్గా ఎంటైర్ డే TP4 టు TP5 మధ్యలోనే ప్లే చేసింది. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే, సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా రన్ అయి ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో కమ్ టు దట్, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ట్రెండ్ కంటిన్యూ అవ్వి TP5కి రీచ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. బట్ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ రీటెస్ట్ తీసుకొని ఆబ్వియస్లీ TP4కి టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని ఇంకా ఇక్కడే TP4 రేంజ్కి పైకి కిందికి కొట్టుకుంటూ ఉందండి. సో ఇట్ ఈస్ నాట్ వెంట్ అప్ టు TP5. ఇట్స్ ట్రై టు రీచ్ బట్ కానీ అంతగా వెళ్ళలేదండి. ఎందుకంటే వెళ్ళాలి యాక్చువల్గా ప్రీవియస్ సెల్లర్ జోన్స్ ఇది కన్సిడర్ చేసుకుంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిపోయింది. బట్ ఎందుకు వెళ్ళలేదు అనేది మూమెంటం అంతగా లేదు. దానివల్ల వెళ్ళలేదు అని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇట్ హ్యాస్ టు రీచ్ యాక్చువల్లీ TP5. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కానీ రీచ్ అవ్వలేదు. సో చూద్దాం రేపు మార్కెట్ స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా ఏంటి అనేది చూద్దాం. సో దానికి ముందు సెన్సెక్స్ చూద్దాం. ఓకే, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఇట్స్ కేమ్ టు TP5 హియర్ టు రిజెక్ట్. ఓకే, సో కేమ్ డౌన్ టు TP3 అండ్ వెంట్ అప్. ఇట్స్ ప్లేయింగ్ బిట్వీన్ ద TP4 టు TP3 రేంజ్లోనే ప్లే అయిపోయింది. సెన్సెక్స్ కొంచెం బాగా ప్లే చేసింది. TP5 రేంజ్ వరకు వెళ్ళింది అండ్ రిజెక్ట్ అయిపోయింది TP5 రేంజ్. సో ఆబ్వియస్లీ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అండి. సో ఆబ్వియస్లీ బయర్స్ ఆర్ సిట్టింగ్ ఉన్నప్పుడు సో మార్కెట్ అనేది రేపు ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. సో కమ్ టు దట్ టుమారో ప్రీమియం పీక్స్ సెన్సెక్స్ కోసం నేను చెప్తున్నాను. ఓకే, సో ఆబ్వియస్లీ టుమారో ప్రీమియం పీక్స్లో చూస్తే బై జోన్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది. ఓకే, సో బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ ఫార్మ్డ్ హియర్. ఓకే, యాజ్ వెల్ యాజ్ TP2 ఈజ్ హియర్. ఓకే, సో వెన్ ఎవర్ దిస్ TP1 ఆర్ బయర్ జోన్ ఆర్ TP2 ఈజ్ ఓవర్లాపింగ్ లైక్ దిస్ నా, దిస్ బికమ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇది కానీ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వ్యూకి వెళ్తుంది. కానీ రేపటి వ్యూకి యాక్చువల్గా ప్రీమియం పీక్స్లో చూస్తే TP4 అప్లో ఉంది. సో TP4 ఇక్కడ అప్లోనే ఉంది. సో హయ్యర్ హై ఫామ్ చేసింది. ఓకే, సో మార్కెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు ఇది కంటిన్యూ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, సో కంటిన్యూ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ దట్ యూ కెన్ సీ హియర్ ప్రీమియం పిక్స్లో నేను 5 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేయాలి. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనం యూస్ చేసినప్పుడు ట్రెండ్ డైరెక్షన్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ డైరెక్షన్ లైన్ ఇట్స్ షోయింగ్ డౌన్ సైడే చూపిస్తుంది స్టిల్. ఓకే, సో డౌన్ సైడ్ అయితే మ్యాక్సిమం ఏ రేంజ్ వరకు డౌన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే దానికి కూడా చూసుకోవాలి. కాబట్టి దీస్ ఆర్ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అండి. సో మ్యాక్సిమం మార్కెట్ కానీ రేపు రిజెక్ట్ అయితే ఈ రేంజ్ నుంచి ఎల్లో బ్యాండ్ కింద ఓపెన్ అయ్యి రిజెక్ట్ అయితే ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 and TP2, this buy zone end of the section is touch with the TP2. సో మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఆల్సో ప్రజెంట్ అయ్యింది ఇక్కడేనండి. సో ఈ రేంజ్లోనే మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ప్రజెంట్ అయ్యారు. ఓకే, సో ఆటోమేటికలీ ఈ రేంజ్కి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు మార్కెట్. ఇన్ కేస్ ఆఫ్ ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయిపోతే ఇక్కడే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ TP1 కాంప్రమైజ్ అవ్వకుండా ఉండి ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయిపోతే సో మై వ్యూ ఈజ్ అప్ సైడ్ టు రీచ్ TP2 అండ్ TP3, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4. ఎప్పుడు ఇంత సెల్లర్స్ రిజెక్ట్ అయ్యింది 1 time 2 time ఈ రేంజ్ ఆఫ్ ద మోర్ దెన్ 70% క్యాండిల్కి రీచ్ అయ్యారు. బట్ ఆబ్వియస్లీ సెల్లర్స్ ఓవర్టేక్ని తీసుకున్నారు, మార్కెట్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో కమ్ టు దట్ సినారియో మార్కెట్ అయితే ఇది రేపటి రెసిస్టెన్స్ రేంజ్ బ్యాండ్స్ అండి. ఓకే, సి కన్సిడర్ మై వ్యూ ఈజ్ దిస్ మచ్ ఓన్లీ. ఓకే, సో TP4 టు దిస్ TP2. ఓకే, ఎందుకు అంటే మార్కెట్ ఈజ్ డౌన్ సైడ్ లుకింగ్. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో అయితే ఈవెన్ ఇఫ్ యూ సీ దిస్ 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా చూడండి
if you see this premium peaks, okay, AI levels of our premium peaks, if you see here 15 minutes time frame, okay, so market ఏం చెప్తుంది, this is the TP2 is the very very strong resistance, this is the dynamic support, it's become a resistance, okay, so TP2 is the very very strong resistance for the tomorrow look like, and యావరేజ్ పాయింట్ నిన్నటి లో కంటే కిందికి వచ్చింది, ఓకే, పివోట్ కూడా లేదు, పివోట్కి మనకు సంబంధం లేదు, దిస్ ఈజ్ యావరేజ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ద ఎల్లో బ్యాండ్, ఓకే, ఎల్లో బ్యాండ్కి కిందే ఉంది మార్కెట్, సో మార్కెట్ మ్యాక్సిమం ఎల్లో బ్యాండ్కి రేపటి లెవెల్ కంటే కిందే ఓపెన్ అయింది కాబట్టి ఇట్ విల్ కమ్ డౌన్ టు టేక్ ద సపోర్ట్ అండ్ విల్ గో అప్ టు హియర్, ఇట్ విల్ క్లోజ్, నాకు తెలిసి రేపు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలోనే క్లోజ్ అయిపోయింది మార్కెట్, ప్లే అయ్యి క్లోజ్ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఈ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండ్ TP4 గైస్ గుర్తుపెట్టుకోండి, ఓకే, ఈ రేంజ్ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ అండ్ దిస్, ఓకే, సో 81,350 ఆర్ 500 400 రేంజ్ 370 రేంజ్, అండ్ దిస్ వన్ ఈస్ 81,200 to 250 రేంజ్, అండ్ దిస్ వన్ ఈస్ 81,130 to 167, ఓన్లీ జస్ట్ 30 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయితే మార్కెట్లో యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్ అండ్ హియర్ ఆల్సో పాసిబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్, గుర్తుపెట్టుకోండి. సో లెవెల్స్ మాత్రం చాలా బాగున్నాయి, రేపు మనం హ్యాపీగా ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు, ఓకే. సో కమ్ టు దట్ సినారియో, మార్కెట్లో రేపు ప్రీమియం పీక్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం, ఓకే. సో ఫర్ దట్ అజ్యూమ్ మార్కెట్లో యాజ్ అ బయ్యర్గా చూడాలనుకుంటే 80,800 range is the buying point, okay, so TP2, so 80,000 Sensex, disclaimer guys, ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్, ఓకే, సో నేను టార్గెట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ కోసమే నేను ఇది డిజైన్ చేసుకున్నాను, సో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు, ఓకే, దాన్ని బట్టి గుడ్ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అండి, ఓకే, ఆర్ అదర్వైజ్ యూ కెన్ పుట్ ద స్టాప్ లాస్, అదర్వైజ్ యూర్ క్యాపిటల్ బికమ్ ఈ జీరో, డిస్క్లైమర్ గుర్తుపెట్టుకోండి గైస్. సో ఆబ్వియస్లీ 80,800లో చూస్తే మార్కెట్ అనేది కొంచెం కానీ కిందికి వస్తే, సో దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ బై జోన్, ఓకే, ఈ జోన్ వరకు వెయిట్ చేయండి, ఓకే, ఈ జోన్ వరకు వెయిట్ చేయండి, ఓకే, ఐ విల్ షో యూ స్విచ్చింగ్ ఆఫ్, ఈ బై జోన్ వరకు వెయిట్ చేయండి, ఓకే, సో ఆప్షన్ బయ్యర్స్ ఈ జోన్ వరకు వెయిట్ చేయండి అండ్ ఈ రేంజ్లో కానీ వస్తే ఎంట్రీ అవ్వండి, ఓకే, సో లేదు అనుకుంటే ఈ రేంజ్లో ఎంట్రీ అవ్వండి, ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ యువర్ టార్గెట్ ఈస్ లుక్ అప్ సైడ్. అదే మార్కెట్ అనేది లైక్ 80,800 రేంజ్కి వచ్చింది అనుకుందాం, ఓకే, యువర్ స్ట్రైక్ ప్రైస్ ఇట్స్ క్యాపిటల్ బికమ్ ఏ కమ్ టు హియర్ ఎల్లో బ్యాండ్ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి, 250 ఓకే, 250 to 270 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి, ఓకే, సో ఆబ్వియస్లీ ఈ రేంజ్లో మీరు ఆప్షన్ బయ్యర్గా ఎంట్రీ అవ్వచ్చు, ఓకే, సో హియర్ ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఎంట్రీ అవ్వండి, ఫ్లాట్ ఆర్ స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఈవెన్ మార్కెట్ అనేది అక్కడే ఓపెన్ అయిపోయి ఫాల్ పెద్ద క్యాండిల్స్ 2 కనపడ్డాయి అంటే ఆబ్వియస్లీ యువర్ ఎంట్రీ పాయింట్ ఈస్ హియర్, ఓకే, యాజ్ అ ఆప్షన్ బయ్యర్స్. సెల్లర్స్ మీకు ఐడియా ఉంటుంది ఈ రేంజెస్లో ఎక్కడన్నా కానీ సెల్ చేసుకోవచ్చు హ్యాపీగా, యూ విల్ గెట్ ద డికే, ఓకే, సో దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ ఆప్షన్ బయ్యర్స్, ఓకే, 80,800, ఓకే. సార్ అదే మార్కెట్ మార్నింగ్ పడిపోతుంది అని అనుకుందాం, ఓకే, సో పుట్ తీసుకుంటే దిస్ హీరో జీరో ఛాన్సెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే, ఇది ఈ రేంజ్లో 70 or 75 రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు, ఈ రేంజ్లో యువర్ టార్గెట్ పాయింట్ షుడ్ బి 1, 2, 3, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ దిస్ సెల్ జోన్, బయర్స్ ఆర్ సెల్లర్ జోన్స్ ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మాత్రం ఇది మాత్రం ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. TP4 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద టుమారో, ఓకే, సో టుమారో లెవెల్స్ దీస్ ఆర్ గైస్, గుర్తుపెట్టుకోండి, ఓకే. సో చాలా కేర్ఫుల్గా యూస్ చేసుకోండి లెవెల్స్ని, స్టాప్ లాస్ యూస్ చేయండి, యూ విల్ గెట్ ద గుడ్ ప్రాఫిట్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద ప్రాఫిట్, ఓకే, యూ విల్ గెట్ ద లూజ్ యువర్ మనీ, ఓకే. సో వన్ మోర్ రీటెస్ట్ ఆల్సో జరుగుతుందండి, అది రిస్క్ రివార్డ్ రేంజెస్కి నేను ప్లాన్ చేస్తున్నాను యాజ్ ఆప్షన్ బయ్యర్స్కి, ఇది బ్యాక్ టెస్ట్ కూడా అవుతుంది ఆల్రెడీ, సో లైవ్ టెస్ట్ కూడా రన్ అవుతుంది, విల్ సీ దిస్ రిస్క్ రివార్డ్ రేషియోస్ ఆల్సో, ఓకే. సో దాన్ని కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా ప్లే చేస్తాను, ఓకే, బట్ ఇదైతే ఏంటంటే రికమెండెడ్ టైం ఫ్రేమ్ షుడ్ బి యాజ్ ఆప్షన్ బయ్యర్కైనా సెల్లర్కైనా కానీ
either 1 minute and 3 minutesలో మనం చేసుకోవచ్చు. ఓకే. సో దాన్ని బట్టి మనకి ఏంటి అనేది ప్రాఫిట్ రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుందో అనేది డిజైన్ చేద్దాం. ఓకే. సో ఫర్ దిస్ ఈజ్ ఓన్లీ రిస్క్ రివార్డ్ రేంజెస్ కోసమే నేను డిఫైన్ చేసుకున్నానండి ఆటోమేటిక్గా. ప్రతిసారి టూల్ యూస్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటూ యూస్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ టైం ఎంట్రీ పాయింట్ ఏంటి అనేవి మనకు జస్ట్ చెబుతుంది. దెన్ స్టాప్ లాస్ కూడా చెప్తుంది. యూ వాంట్ టేక్ యూ కెన్ టేక్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ లివ్ ఇట్, దట్ ఆప్షన్. ఓకే. సో చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్యాక్ టెస్ట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే. సో దీస్ ఆర్ లెవెల్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యూ ఆర్ రియలీ లైక్ ఇట్ దీస్ లెవెల్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే. ఫర్ యువర్ ఈచ్ లైక్ అండ్ subscribe, it's a boosting of our channel. Okay. So please like guys. And the second thing is you can see here bank nifty options index ఎలా ప్లే అయింది. సో అదే దీంట్లో నేను ఆప్షన్స్ చెప్తా అన్నాను కదా, దీంట్లో ఇంకోటి ఏంటంటే గైస్ మీకు చెప్తున్నాను, ఇది ఏ సెక్షన్లో ఉన్నప్పుడు ఆప్షన్ బయ్యర్ అనేవాడు ఎక్కువసేపు హోల్డ్ చేయడు ఆపర్చునిటీని. ఓకే. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాడు అండ్ ఎంట్రీ అవుతాడు. ఓకే. సో రిస్క్ రివార్డ్ రేంజెస్ని నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాను. కొంచెం టెస్ట్ అవుతుంది. సో ఇది పెట్టాను, జస్ట్ ఇక్కడ యూస్ చేయగలదు అప్పుడే. సో నేను చెప్తాను, అప్పుడు యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే గైస్, దిస్ ఈస్ ద లెవెల్స్. ఐ విల్ స్విచ్ ఆన్ ఇట్. యూ కెన్ సీ హియర్. సో ఇఫ్ యూ గో టు హియర్, బ్యాంక్ నిఫ్టీ 51,000 కాల్, యూ కెన్ సీ హియర్. ఓకే. దస్ TP2 టు TP1. జస్ట్ నేను జనరల్ కాన్సెప్ట్ TP1 TP2 బేస్ మీద పెట్టాను. ఇది రిస్క్ రివార్డ్ రేషియోలో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి కూడా నేను పెడతాను ఉంటానండి. దీంట్లో ఈ చేంజెస్ని నేమ్ చేంజెస్ చేస్తున్నాను యాజ్ వెల్ యాజ్ సమ్ లెవెల్స్ ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉన్నాయి లెవెల్స్, ఎంట్రీ పాయింట్ అండ్ స్టాప్ లాస్ ఆర్ రిస్క్, ఇవన్నీ యాజ్ వెల్ యాజ్ రివార్డ్ 1, రివార్డ్ 2, రివార్డ్ 3. సో ఇలాగా చాలా వరకు నేను మెన్షన్ చేస్తాను విత్ ఆప్షన్ బయ్యర్స్కి మాత్రమే. ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకే. ఈ లెవెల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. యు వాంట్ సీ హియర్ లైక్ అజ్యూమ్ ఇట్, దిస్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ కాల్ కదా, 51,000. ఈరోజు నిఫ్టీ ఎలా ప్లే చేస్తుందో చూడండి. సో కొంచెం బ్యూటీగా అనిపిస్తుంది, కొంచెం రిస్కీగా కూడా ఉంటుంది. ఇంకా అది టెస్టింగ్లో రన్ అవుతుంది. లైక్ ఇట్స్ 23,850 పుట్, సారీ నాట్ 23,000, 24,000 పుట్ చూద్దాం. ఓకే. సి గైస్, when you who are enter here, you will get the target of this one or this one. Okay. And if you go to see call, ఓకే, ఇట్స్ బికమ్ 0. ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ అయ్యి 0 అయిపోయింది. ఇది కొంచెం లెవెల్స్ చేంజ్ చేస్తున్నాం, చాలా బ్రాడ్గా ఉంటున్నాయి పాయింట్స్ కూడా. ఈవెన్ ఆప్షన్ బయర్స్కి ఏంటంటే లైక్ ఇంకా దీంట్లో చాలా యాడ్ చేయాలి, లిటిల్ బిట్ థింగ్స్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తే మీకు చాలా ఉపయోగపడతా ఉంటాయండి. విల్ షో యూ ఎట్ 800 కాల్, యూ కెన్ సీ హియర్. సో దిస్ ఈస్ దట్. ఈ లెవెల్స్ అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పాను కదా, సో ఈ లెవెల్స్లో బ్యాక్ ఎండ్ అల్గారిథంలో కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నాను. సో అవి కానీ మీకు యూజ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్స్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా మనకు ఈజీగా డిఫైన్ అయిపోతూ ఉంటాయి. మీ రిస్క్ ఎంతవరకు ఫేస్ చేస్తారు అనే దానికి రిస్క్, అండ్ రివార్డ్ ఎంతవరకు ఫేస్ చేస్తారు అనేది రివార్డ్. విల్ పుట్ ఇట్, ఇట్స్ ఎ డిఫరెంట్ టూల్. ఐ థింక్ ఈ మార్కెట్లో కూడా ఇది ఎవరు చేసి ఉండరు, మనము ట్రై చేస్తున్నాం. ఓకే. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే. సో ఇఫ్ యు ఆర్ 24,700 ఇన్ ద మనీలోకి వెళ్దాం. ఇంకా 24,700 you can see guys. See, it came down to test and it went up to TP2. ఓకే. సో ఇట్స్ గుడ్గా కనబడుతుంది కదా కొంచెం, అదే 750 చూసినా కానీ అలాగే ఉంటుంది. Even you can go to the 1 minute time frame, you will know it. See, entry point here, entry, exit.
ఇక్కడ ఎంటర్ ఈ రేంజ్లో కానీ ఎక్కడైనా ఎంటర్ అయితే యువర్ స్టాప్ లాస్ విల్ బి యూ కెన్ పుట్ లైక్ దిస్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 55 పెట్టుకోండి. జస్ట్ 7 to 8 పాయింట్స్ టార్గెట్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, ఆర్ మార్కెట్ మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసి వచ్చింది అనుకోండి, దెన్ నెక్స్ట్ ఎంటర్ పాయింట్ ఇది. ఓకే, ఇన్ ద మండీలలో అయితే సో టార్గెట్ విల్ బి అప్ సైడ్. ఓకే ఓకే, స్టాప్ లాస్ అనేది నెక్స్ట్ చూసుకో. ఇవే నేను కొంచెం కరెక్షన్ చేయాలని చెప్పాను కదా, ఈ లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ని రిస్క్ వాల్యూ పాయింట్స్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి అండ్ ఎంట్రీ పాయింట్ని కూడా ఇంకొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి, ట్యూన్ చేయాలి. దెన్ ఇట్ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ రివార్డ్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ ట్యూనింగ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ట్యూన్ పర్ఫెక్ట్గా ఉన్నది అనుకుంటున్నాను, బట్ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ ప్లీజ్ లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఇండికేటర్, విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యూజింగ్. ఓకే, ఇట్ కేమ్ అప్ ఫుల్ పెద్ద పెద్ద క్యాండిల్స్ యొక్క బార్స్ రన్ అవుతూ ఉంటాయి యాజ్ అ ఆప్షన్ బయర్. దిస్ ఈస్ ద బయింగ్ జోన్. అందుకని మార్కెట్ అనేది టెస్ట్ అయ్యి వస్తూ ఉంది పైకి. ఓకే, ఇది విత్ ఓవర్లాపింగ్ అది యూస్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, గైస్, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి. ఇంకెంతే. సో చాలా జాగ్రత్తగా ట్రై చేయండి. సెన్సెక్స్ విల్ గెట్ ద గుడ్ రిజల్ట్స్ టుమారో ఆల్సో. ఓకే, బాయ్.